ఈ కీర్తన 20వ అధ్యాయము ఒక రాజు యుద్ధానికి వెళ్ళక ముందు ప్రజలందరూ పాడే కీర్తన అంటుంది ఇది. ఒక రాజు యుద్ధానికి వెళ్ళక ముందు ప్రజలందరూ పాడే కీర్తన ఇది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఇలా సహాయం చేస్తాడు, యుద్ధానికి వెళుతున్నావు కదా, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పడానికి, రాజుని ప్రోత్సహించడానికి పలికే కీర్తన ఈ కీర్తన 20వ అధ్యాయం. నిజానికి మనం ఇప్పుడు ఎక్కడ యుద్ధాలకు వెళ్ళట్లేదు, కానీ మనకు ఎలా వర్తిస్తుందండి ఈ కీర్తన అని చూస్తే, నిజానికి క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం లాంటిది. క్రైస్తవ జీవితం ఎలాంటిదండి? ఒక యుద్ధం, ఒక పోరాటం అన్నమాట. ఇట్స్ అ బ్యాటిల్ ఫీల్డ్. మనము ఒక వారం అంతా ముగించి వచ్చామంటే నిజానికి యుద్ధం చేసి వచ్చాం. ఈ యుద్ధాలు ఎలా ఉంటాయండి అంటే, ఒక రకంగా మానసిక యుద్ధాలు. మానసిక యుద్ధాలు అంటే అర్థం ఏంటంటే, మనసులోనే ఎంతో భయం, ఎంతో దిగులు, ఎన్నో ఆలోచనలు, అవి ఎలా జరుగుతాయి, ఇవి ఎలా జరుగుతాయి, కంగారు, ఇవన్నీ కూడా లోపల మనకు ఎన్నో యుద్ధాలు జరుగుతుంటాయి. ఇది ఇమోషనల్ బ్యాటిల్ అంటాం. ఇంకోటి ఆత్మీయ పోరాటం. భక్తిగా బ్రతుకుదామంటా ఉంటే శరీరం ఒక పక్కన పోరాడుతూ ఉంటుంది, ఒక పక్కన శత్రువు సైతానుగాడు ఒక పక్కన శోధిస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? ఆత్మీయ పోరాటం. ఇంకా శరీరమే బలహీనతల వల్ల అదే పోరాటంగా ఉంటుంది. ఒకసారి శరీరం సహకరించదు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక రకంగా పోరాటాలే. ఆర్థిక ఇబ్బందులు, ఈ సమస్యలు, వాళ్ళతో వీళ్ళతో తగులు, గొడవలు, ఆఫీసులో సమస్యలు, ఇవన్నీ కూడా శారీరక యుద్ధాలు అన్నమాట, పోరాటాలు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం ఎలాంటి చెప్పండి, ఒక పోరాటం, ఒక యుద్ధం అన్నమాట. ఈ కీర్తన అర్థం చేసుకుంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది అంటేనండి, ఎన్ని పోరాటాలు వచ్చినా నాకెంతో జయం వస్తుంది, నాకేం పర్లేదు అన్నంత భరోసా మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక కొత్త వారాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఒక వారం ముగిసింది, ఒక కొత్త వారాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వారంలో మనకుండే పోరాటాలు ఎన్ని ఉంటాయో మరి. ఆత్మీయ పోరాటాలు ఉంటాయి, శారీరక పోరాటాలు ఉంటాయి, మానసిక పోరాటాలు ఉంటాయి. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా మనకు ఎంత ధైర్యం ఇస్తాడంటే, నీకేం పర్లే, ఎన్ని పోరాటాలు ఉన్నా నేనున్నాను పదా అని చెప్పి ఆయన మన ముందుండి నడిపిస్తాడు. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళకముందు ఒక మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పోరాడేది నా దేవుడు, ఆయన నన్ను ఈ పోరాటంలో నాకు జయమిస్తాడు, నన్ను బలపరుస్తాడు. నిజానికి దేవుడు మన వ్రాళ్లకు పోరాటాన్ని కూడా ఆయనే నేర్పిస్తాడు అన్నమాట. సో జీవితంలో ఎలాంటి పోరాటాలు రానేనండి, జయం మనదే. అయితే ఈ గొప్ప దేవుడు ఇలాంటి పోరాటం లాంటి జీవితంలో ఏ రకంగా మనకు సహాయం చేస్తాడు, ఏ రకంగా ఆయన మనకు తోడుగుండి మనల్ని నడిపిస్తాడని చెప్పి అర్థం చేసుకోవడానికి ఈ కీర్తన మనకు ఒక 8 పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఎన్ని పాఠాలు? 8 పాఠాలు. ఈ 8 పాఠాలు మనం అర్థం చేసుకుంటేనండి, జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం భయపడం, మనకెంతో సంతోషం ఉంటుంది అన్నమాట. ధైర్యం ఒక వారాన్ని ఎదుర్కొంటాం మనం. ఏమి రానే ఏం పర్లేదండి అన్నంత. దావీదు ఎలాగైతే గొలియాతుని ఎదుర్కోకముందు యుద్ధము యెహోవాదే అని చెప్పి ఎలాగైతే అన్నాడో, మనం కూడా యుద్ధము యెహోవాదే అన్నట్టుగా మనం ముందుకి వెళ్తాం అన్నమాట. సో ఇంతకీ ఏంటండి ఈ కీర్తన 20వ అధ్యాయంలో మనం నేర్చుకోబోయే ఈ 8 పాఠాలు అని చూస్తే, మొట్టమొదటిది, దేవుడు మన మొర ఆలకించి జవాబు ఇస్తాడు. చెప్పండి, మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు మన మొర ఆలకించి ఆయన జవాబు ఇస్తాడు. ఆయన యుద్ధం వచ్చిందా, పోరాటం వచ్చిందా, ఆపత్కాలం వచ్చిందా, నువ్వు మొర్రపెట్టు, దేవుడు నీకు ఉత్తరము ఇస్తాడు. అది ఎలా చెప్పారండి అంటే, మొట్టమొదటి వచనంలో చూడండి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక. సో ఆపత్కాలం వచ్చింది, ఆ టైంలో నువ్వు మొర్రపెట్టావు, ఆయన నీకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. మరి ఇక్కడ మొర్రపెట్టినట్టు ఎక్కడ కనిపించలేదు కదండి అంటే, మీరు కొంచెం ముందుకెళ్తే 5వ వచనం చివరి లైన్ చూడండి, నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచునుగాక. ఏమని రాస్తుంది? నీ ప్రార్థనలన్నీ యెహోవా ఏం చేస్తాడు? ఆయన సఫలపరుస్తాడు. సో ఇక్కడ ఈ 2 వచనాలు కలిపి చూస్తున్నప్పుడు, ఆపత్కాలం వచ్చింది, భక్తుడేమో ప్రార్థన చేశాడు, దేవుడు ఉత్తరం ఇచ్చి సఫలం చేస్తాడనమాట.
సో మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోరాటాలు వస్తే రానే, నేను నా దేవునికి మొర్ర పెడతాను, నా దేవుడు నా మొర ఆలకించి నా పనిని సఫలము చేస్తాడు. మొర ఆలకించు దేవుడుగా మనం దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. ఏమండి, దేవుడు మన మొరకు ఎంతగా ఆయన ఆలకిస్తాడంటే, ఆయన వెంటనే స్పందిస్తాడు. ఆయన ఇప్పుడు చూడండి, మనమే మన ఇంట్లో ఉన్నాము, ఏదో పనిలో ఉన్నాము, హాల్లోనో కిచెన్లోనో ఉన్నాము, పిల్లోడేమో బెడ్రూమ్లో పడుకున్నాడు, చిన్న పిల్లోడు, అక్కడికెవ్వని కేకేసాడు అనుకుందాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఉన్న పాలంగా అన్నీ వదిలేసి పరుగుని వెళ్ళిపోతారు కదా. ఏమైంది బిడ్డకి, ఎందుకు అంతకంటే కేకేసాడు చూసారా? మనుషులమే మన బిడ్డలు అపాయాలు ఉంటే, ఆపదలు ఉంటే వెంటనే స్పందిస్తామే. దేవాతి దేవుడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అంటే ప్రతి సమయంలో మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఏ సమస్య వచ్చి, ఒక ఆపత్కాలం వచ్చి కేవని కేకేస్తూ ప్రభా అని చెప్పి మొరపెడితే అంత శీఘ్రంగా ఆయన స్పందిస్తాడు అన్నమాట. వెంటనే ఆయన స్పందిస్తాడు ఆయన. అదే 20వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, 20వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆయనే మనకు ఉత్తరమిచ్చే దేవుడు. నేను ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు అండి, నా జీవితాన్ని తలపోసుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఆయన ఎప్పుడైనా నాకు జవాబు ఇచ్చాడా అని చెప్పి ఆలోచిస్తుంటే అనేక విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. అనేక విషయాల్లో, అనేక సమయాల్లో దేవుడు నాకు నా మొర విని ఆయన వెంటనే జవాబు ఇచ్చినవి సంఘటనలు ఎన్నో గుర్తొచ్చాయి అన్నమాట. ఒక సంఘటన మీ ముందు పంచుకుంటాను. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న టైంలోనండి, అది నా వయసు 22-23 సంవత్సరాలు అనమాట. ఆ టైంలో ఒకసారి మా కాలేజ్లో ఏంటంటే ఈ ప్రీచింగ్ క్లాసెస్ అవుతున్నాయి. ప్రీచింగ్ క్లాసెస్ అంటే వాళ్ళు ఒక భాగం ఇస్తారు, ఆ భాగాన్ని స్టడీ చేసి అక్కడున్న క్లాస్ అంతటికి కూడా వాక్యం చెప్పాలి. అప్పుడు మా ప్రొఫెసర్స్ దానికి ఎవాల్యుయేట్ చేసి మేము ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పేవారు అనమాట. సో నేను అప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వస్తున్నాను. కానీ నాకు ఇచ్చిన భాగము చాలా డిఫికల్ట్ భాగం అనమాట. అది అర్థం కావట్లేదు. నేను మా ప్రొఫెసర్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఎక్కడన్నా తప్పు చెప్తే ఊరుకునేవాడు కాదనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఆయన. నేనేమో వాక్యం చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. మరుసటి రోజు నేను వాక్యం చెప్పాలి. నాకు కంగారుగా ఉన్నది మనసులో. చదువుని ఈ భాగం ఏంటి, ఇది అర్థం చేసి ఎలా చెప్పను నేను, ఎలాగా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలని చెప్పి, చిన్న వయసు, అంటే ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. అప్పుడు నాకు ఆ భయంతో కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలాగా ఈ వాక్యం చెప్పాలి అర్థం చేసుకుని నేను అని చెప్పి మనసులో ఒక దగ్గరికి వెళ్ళిపోయాను. మేడ మీద ఒక దగ్గర గట్టు మీద కూర్చొని నాకు ఎందుకో మనసులో ప్రార్థన చేయాలనిపించింది. ప్రార్థన చేస్తూ ఏడుస్తూనే ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర. దాదాపు నేను అరగంట సేపు 40 నిమిషాలు ఎంతో ప్రార్థన చేసుకున్నాను. ఒకటే అడిగాను దేవుని, దేవా నువ్వు నిజంగా నన్ను నీ పరిచర్యకు పిలిస్తే, నన్ను నేను ఏర్పాటు చేసుకుంటే నీ సేవకు నిమిత్తము, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు నిజంగా నన్ను ఏర్పాటు చేసుకోలేదనుకో, నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను అనవసరంగా, ఇంకోటి ఏదో చేసుకుంటాను. కానీ నిజంగా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావంటే నీ వాక్యాన్ని నాకు అర్థం చేయించు. నేను కష్టపడతాను, నిద్రన్నా పక్కన పెట్టేసి చదువుతాను, కానీ నాకు స్పష్టంగా అర్థం అవ్వాలి. నాకు సహాయం చేయవని చెప్పి ఆ చిన్న వయసులోనండి, 22 ఇయర్స్ అంటే చిన్న వయసు, ఏడ్పు వచ్చేసింది. ఏడ్చేస్తూ ప్రార్థన చేశాను. అంతేకాకుండా మాకు ఒక సొసైటీ ఉండేది అనమాట, ద గేటెడ్ కమ్యూనిటీ, ఎవర్ జాయ్ సొసైటీ అని. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళే సొసైటీ అంతా ఏడ్చుకుంటూనే ప్రార్థన చేశాను. ఇప్పటికీ మర్చిపోలేను ఆ సంఘటనలో. వచ్చి కూర్చున్నాను, వాళ్ళు భోజనం పెడితే తిన్నాను, లైబ్రరీకి వెళ్ళిపోయాను. చదువుతూ ఉంటే అలా తెలియకుండానే టైం తెల్లవారుజాము 3 అయిందండి. చదువుకుంటున్నాను, నాకు బాగా గుర్తు. ఏడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మళ్ళీ చదువుకుంటున్నాను, ఆ బుక్స్ రిఫర్ చేస్తున్నాను. 3 అయింది టైం. ఇంకా ఫైనల్గా నాకు ఒక క్లారిటీ వచ్చింది, ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత ఇంకా మరుసటి రోజు వాక్యం చెప్పాలన్నమాట. ప్రార్థన చేసుకున్నాను, సిద్ధపడ్డాను. మహా అయితే ఒక 2 గంటలు పడుకున్నాను అనమాట, అంతే. ప్రేయర్ చేసుకుని వెళ్ళి నించొని వాక్యం చెప్తేనండి, మీరు చెప్తే నమ్మరు, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కళ్ళ నీళ్ళు వచ్చాయి అనమాట. అద్భుతంగా చెప్పావు జాన్ వాక్యం. ఆ వేళ నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అంతేకాకుండా మొర పెడితే ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. అంటే
నేను ఒక విషయం చెప్తాను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని నేను దేవుడు అన్నాడు చూసారా. అంటే రుచి చూచినోడికే ఆ విలువేంటో తెలుస్తుంది. నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట. ఆయన నా మొర ఆయన ఆలకించాడు. మీరు మొరపెట్టిన ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆలకించే దేవుడు. సో భక్తుడు ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక రాజుతో అంటున్నారు, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. నీకేదైనా కష్టం వచ్చింది యుద్ధంలో, మొరపెట్టు, దేవుడు నీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. మొర ఆలకించువాడుగా మనం స్తుతులు చెల్లించాలి. అయితే ఒకటండి, దేవుడు మన మొర ఆలకించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎందుకండి అంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపాత్ములం. ఇప్పుడు దేవుని సహాయం మనకు దగ్గరికి రాకుండా, మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్లకుండా మధ్యన అడ్డంగా ఉండేది ఏంటంటే మన పాపమే. యెషయా గ్రంథం 59:2 క్లియర్గా ఉంటుంది. ఏంటంటే మీ పాపం, మీ దోషములు దేవునికి మీకు అడ్డముగా వచ్చును అని ఉంటుంది. చూడండి మీరే, యెషయా గ్రంథము 59:2. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ఎందుకు అక్కడ ప్రార్థన వెంటలే? ఒక పాపాలు దేవునికి మనకు ఎలా ఉన్నాయంటే అడ్డు గోడలాగా ఉన్నాయన్నమాట. అది తొలగితే తప్ప ఆయన మన మొర ఆలకించుడు, ఆయన దగ్గర నుంచి మనం ఏమేలు పొందలేం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? ఆ పాప గోడను తొలగించి దేవునికి మనకి ఒక అన్యోన్యమైన సంబంధాన్ని ఏర్పరచడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రభు దేవాతి దేవుడు మానవుడికి ఈ లోకానికి దిగి వచ్చి మన పాపభారం అంతా ఆయన పైన వేసుకొని, ఆయన సిలువ మీద వేలాడి మనం పడాల్సిన పాప శిక్ష అంతా ఆయన భరించి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ధైర్యముతో ఆ కృపా సింహాసనం దగ్గరికి చేరగలుగుతున్నాం, తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తులో ఆయన యందు విశ్వసించడం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. ఆయన యందు విశ్వసించడం ద్వారా దేవునితో మనకు సమాధానం ఏర్పడింది. ఒకప్పుడు శత్రువులం, కానీ ఇప్పుడు తండ్రి అని పిలిచి ఆయన బిడ్డలయ్యామండి. దేవా, అలాంటి భాగ్యాన్ని మాకు ఇచ్చావు, అందుబట్టి మీకు స్తోత్రాలని చెప్పి మొరాలకించువాడుగా దేవుని మనం స్తుతులు చెల్లించాలి. రెండో పాఠంకి వెళ్దాం. కీర్తన 20 వెళ్ళిపోదాం. రెండో పాఠం ఏంటండి? ఒక యుద్ధానికి వెళుతున్న రాజుకు ధైర్యపరిచే రెండో పాఠం ఏంటంటే, అపాత్రులైన మనకంటండి, అపాత్రులైన మనకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ఇచ్చాడు. చెప్పండి, అపాత్రులైన మనకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. అపాత్రులైన మనకు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చాడు. అది రెండో పాఠం. ఇది ఎలా చెప్పారండి అంటే, రెండో లైన్లో చూడండి, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును కాక. చూడండి, ఇక్కడ ఈ లైన్లో మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసే మాట ఏదంటే యాకోబు దేవుడు. చెప్పండి, యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? యాకోబు యొక్క దేవుడు అంటే యాకోబుకి దేవునికి ఏముంది? ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. ఇప్పుడు చూడండి, యాకోబు తన గురించి తాను చెప్పుకుంటూ నేను అపాత్రుడను అని అన్నాడు. ఎక్కడ? ఆదికాండం 32:10 చూడండి, నేను అపాత్రుడను అంటాడు. చూడండి, ఆదికాండం 32:10, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అంటున్నాడు. నేను అపాత్రుడను అంటున్నాడు. సో యాకోబు ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, నేను దేవుని దృష్టిలో అపాత్రుడు, అంటే ఏ మేలు పొందడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు. అసలు యాకోబు గురించి మనం స్టడీ చేసినప్పుడు ఎందుకైనా ఆ మాట అన్నాడు అపాత్రుడను అని ఎందుకన్నాడు చెప్పండి? ఆయన జీవితంలో మోసమే. అందరిని ఏం చేసేవాడు? అటు ఇంట్లో అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, పోనీ వెళ్ళి బాబు మామ దగ్గరికి వెళ్ళంటే మామ దగ్గరికి వెళ్ళి మామని మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. అంతేకాదు దేవునికి కూడా ఒక మాట ఇచ్చాడు. ఏమని? నువ్వు నన్ను క్షేమంగా తీసుకొస్తే నేను నీకోసం బలిపీఠం కడతాను, అది కడతాను, ఇది కడతాను అన్నాడు. అసలు దాన్ని ఊసెత్తలేదు తర్వాత. అంటే తన మాట మీద కూడా తను నిలబడ్డానమాట. అలాంటోడు యాకోబు.
కానీ దేవుడు అలాంటి వాడికి ఎన్నో మేళ్ళు చేశాడు. ఎంత గొప్ప మేళ్ళు చేశాడంటేనండి, ముందేమో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, తన బ్రతుకును మార్చాడు. అంతేకాదు, ఒక కళను చూపించి, ఏ కళ? ఒక గొప్ప నిచ్చెన చూపించాడు. ఆ నిచ్చెన ఎంత గొప్పదంటే, ఒక వంచేమో భూమి మీద ఉంది, ఇంకో కొనేమో ఆకాశం మీద ఉంది. దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. అప్పుడు ఆయన ఉదయం లేచి అంటాడు, ఈ ప్రదేశము బహు భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ ఇంకోటి కాదని చెప్పి ఆ పేరుకి, ఆ ప్లేస్కి ఏం పేరు పెడతాడు? బేతెల్. అంటే దేవుని మందిరం అన్న మర్మము దేవుడు ఒక మోసగాడైన యాకోబుకి తెలియపరుస్తున్నాడు అనమాట. ఇంత గొప్ప మేలు చేశాడు. బ్రతుకును మార్చడమే కాకుండా ఆయన మర్మాలన్నీ తెలియజేస్తున్నాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను ఇవన్నీ మేలు పొందడానికి నేనైతే అపాత్రుడు. అందుకే ముఖ్యంగా చూడండి, దేవుడు ఒక మోసగాడితో సంబంధం కలుపుతూ ఆయన పేరు ఇక్కడ రాయించుకున్నాడు. ఎక్కడంటే ఎలాగంటే చూడండి, యాకోబు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి. అంటే ఒక మోసగాడికి నేనేంటి? దేవుడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరితోనా సంబంధం కలుపుకోవాలంటే ఎలాంటి వాళ్ళతో కలుపుకుంటాం చెప్పండి. ఇప్పుడు అనుకుందాం, ఎవరన్నా ఫేమస్ మనుషులు ఉన్నారనుకుందాం, మనకు ఎవరన్నా పేరు చెప్పండి. MS ధోని అని ఉన్నాడు అనుకోండి. ధోని అంటే అందరికీ తెలుసు అనుకుందాం. మన ధోని మన చుట్టం అనుకోండి, దూరపు చుట్టం, ఎక్కడో బేరకాయ పీసు చుట్టం, మనకి బావ వరస అవుతాడు అనుకోండి, లేకపోతే అన్నయ్య వరస అవుతాడు అనుకోండి. ఏం చెప్తున్నా చెప్పండి వచ్చిన వాళ్ళందరికీ? MS ధోని అంటారు, నాకు బావ అవుతాడండి, లేకపోతే నాకు అన్నయ్య అవుతాడండి వరసకి అని చెప్పి ఎలాగోలా చుట్టం కల్పించుకుంటాం. ఎందుకు? ఆయన చాలా ఫేమస్, కొంచెం చాలా పేరు సంపాదించుకున్నాడు కాబట్టి ఎలాగో మనం కల్పించుకుంటాం. లేదండి, ఎవడో క్రిమినల్ ఉన్నాడు, నలుగురిని చంపేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, అని నిజంగా చుట్టమైనా కూడా వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? ఆడికి మాకు సంబంధం లేదని బాబు, ఆడావిడాడు, అసలు మేము ఎప్పుడు మాట్లాడడం వాళ్ళతో, అది దూరం చేసుకుంటాం. అంటే గొప్ప వాళ్ళతో మనం సంబంధం కలుపుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎవరితో సంబంధం కలుపుకుంటాడు చెప్పండి? ఇక్కడ మోసగాడు. ఆ యాకోబు ప్లేస్లో నీ పేరు నా పేరు పెట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మోసగాడు అయిన జాన్సన్ దగ్గర దేవుడు నేను అని చెప్పి మనలాంటి పనికమాలని, పాపాత్ముల్ని మన బ్రతుకులు మార్చి నేను ఆ వ్యక్తి యొక్క దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అనమాట. నిజంగా అయోగ్యమైన అపాత్రైన మనకు ఆయనతో సంబంధం ఇచ్చాడే, అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? మనం చెప్పండి, స్తుతులు చెల్లించాలి. ఈవేళ మనం అలాంటి దేవాతి దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నామంటేనండి అదొక గొప్ప భాగ్యం అండి. పౌలు అంటాడు, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికర, దేవుణ్ణి దూషించాను, ఆయన ప్రజల్ని హింసించాను, హాని చేశాను, అలాంటి వాడిని ఆయన కృప నా మీద చూపించాడు. ఆయన రోమాలో రాస్తూ అంటున్నాడు, భక్తిహీనులం, బలహీనులం, పాపులం, దేవునికే శత్రులం, అలాంటోళ్ళని దేవుడు మిత్రులుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ సంబంధం ఎంత విలువైనదంటే, ఆయన కాపరి అయితే మనం ఆయనకేంటి? గొర్రెలం. ఆయన తండ్రి అయితే మనం బ్రదర్కి చేరమండి. ఆయన తండ్రి అయితే మనం ఆయనకేంటి? కుమారులం. మరి ఆయన వరుడైతే మనం ఆయనకేంటి? వధువు. ఇంకా ఆయన ద్రాక్ష వలి అయితే తీగలు. ఆయన రాజు అయితే మనం ఆయనకి పాలించు ప్రజలం. సో ఇలాగ దేవుడు ఆయనకి మనతో ఆయనకి ఇచ్చిన సంబంధాన్ని బట్టే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు శ్రేష్టమైన విషయాలు రెండు నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? ఆయన మన మొర ఆలకించు దేవుడుగా మనం ఆయన స్తుతించాలి. రెండోది, ఆయన అపాత్రులైన మనకు ఆయనతో ఇచ్చిన వ్యక్తిగత సంబంధాన్ని బట్టే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలి. మూడో విలువైన మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో హెచ్చించాడు. చెప్పండి అన్నమాట. దేవుడు మనల్ని ఏం చేశాడు? హెచ్చించాడు. ఇది ఎలా చెప్పారండి అంటే, ఇది మొదటి వచనంలో ఉన్నట్టు చూడండి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఏ మాట అది? ఉద్ధరించడం అంటే ఏంటండి అని స్టడీ చేశాను. ఉద్ధరించడం అంటే మనల్ని పైకి ఎత్తడం. చెప్పండి అన్నమాట. లిఫ్ట్ అంటే ఏంటి? పైకి ఎత్తడం కదా. అసలే ఇక్కడ యుద్ధం సమస్య. నేను చెప్పాను, ఈ కీర్తన 20వ అధ్యాయం ఏ టైంలో పాడేవారు? ఒక రాజు
యుద్ధానికి వెళ్తున్న టైంలో పాడే కీర్తన అన్నమాట. ఇప్పుడు కిందనంతా యుద్ధం జరుగుతుంది. ఒకవేళ దేవుడు ఈ రాజుని తీసుకొచ్చి పైన పెట్టాడు అనుకోండి, ఈ శత్రువులు ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరన్నమాట. అర్థమైంది మీకు? దేవుడు అలాగా మనల్ని ఇలాగ పైకి ఎత్తి మనకున్న అపాయాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడట? కాపాడుతాడు. దాన్ని ఉద్ధరించడం, పైకి లేవనెత్తడం, అది అర్థం అన్నమాట. అనుకుందాం, ఏదైనా వరదలు వచ్చాయి అనుకుందాం. వరదలు వచ్చి ఇల్లులన్నీ కూడా మునిగిపోతాయి అనుకోండి. సాధారణంగా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా ఎత్తైన ప్లేస్కి పరుగుని వెళ్ళిపోతాం. ఎందుకంటే నీళ్ళు అక్కడికి రావని. బైబిల్లో ఒక ప్రళయం వచ్చింది, జలప్రళయం. ఇప్పుడు నోవహు టైంలో సముద్రం పొంగి మొత్తం పైనుంచి కింద నుంచి నీళ్ళు వచ్చేసి జలప్రళయం వచ్చి మొత్తం ప్రపంచం అంతా నిండిపోతుంటే బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడు నోవహు కుటుంబాన్ని ఓడలో పెట్టి ఆ ఓడ నీళ్ళు వచ్చే కొలది ఏమవుతుందంటే తెలుసా? పైకి లెగిస్తుందంటండి. కిందనంతా కూడా జనాలు నాశనం అయిపోతూ ఉంటే, శిక్ష భరిస్తూ ఉంటే దేవుడు ఆ అపాయం నుంచి వీళ్ళని అలా పైకి లేవనైతే. ఎక్కడ వస్తుందండి ఆ మాట అంటే మీరు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదికాండం 7వ అధ్యాయము 17-18 వచనాలు. ఆ జల ప్రవాహములు 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి ఆ మాట చూడండి, పైకి లేచాను. ఉద్ధరించడం అన్న ఏమని చెప్పాను? పైకి లేవడం. ఇంకా చూడండి 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించుచున్నాడు, ఓడ నీళ్ల మీద నడిచాను. సో పైకి లేచాను, నీళ్ల మీద నడిచాను. అక్కడ ఇంకో మాట ఏముందంటే తేల చేసి అన్నమాట ఉంది. ఎక్కడ ఉంది చూడండి, 17 మధ్యలో ఉంటుంది. విస్తరించి ఓడను తేల చేయడం అంటే అర్థం ఏంటి? అది కూడా పైకి లేవనెత్తడమే. సో ఒక మాటలో చెప్పాలంటే కిందనంతా కూడా భయంకరమైన ప్రమాదం ఉన్నప్పుడు, అందరూ నశించిపోతున్నప్పుడు ఆ ఓడలో వాళ్ళని పెట్టి దేవుడు ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. ఏమండి, మనలందరినీ కూడా ఒకరోజు దేవుడు పైకి లేవనెత్తున్నాడు. ఏ టైంలో తెలుసా? ఎవరన్నా చెప్పగలరా? ప్రభు రాకడ త్వరలో రాబోతుంది. ప్రభు రాకడ యొక్క ఉద్దేశం ఏంటండి అంటే 7 ఏళ్ల మహాశ్రమలు ఉంటాయి. ప్రభుని నిరాకరించిన వారు ఎత్తబడరు. ఆ 7 ఏళ్ల మహాశ్రమలు ఎంతో భయంకరమైన, అందుకోసం దాని పేరు ఏముందంటే మహాశ్రమలు అన్నమాట. మరి ఆ మహాశ్రమల్లో సంఘం ఉంటుందా అండి అంటే సంఘం ఉండదు. రెప్పపాటున మార్పు చెంది ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? కొనిపోతాడు, పైకి తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారి పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత కిందన భూమి మీద భయంకరమైన మహాశ్రమలు ఉంటాయి. ఈ విషయం మనం బైబిల్లో రకరకాలుగా అంటే రాయబడ్డం చూస్తూ ఉంటాం. ఒక దగ్గర ఎక్కడ ఉంటుందంటే మొదటి దశలోనికే 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు మంచి విషయాన్ని ఇక్కడ చూపిస్తాను. మొదటి దశలోనికే 4వ అధ్యాయము 15 నుంచి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. ఈ మాట ఒక్కటి చూడండి, ఎక్కడికి కొనుపోబడతాం? ఆకాశ మండలంన మేఘముల మీద. సో ప్రభు ఎక్కడికి వస్తాడు? మేఘముల మీదకి వస్తాడు. భూమి మీద కాదు, ఎక్కడి వరకు వస్తాడట? మేఘాలు. సో మనం కొనిపోయి ప్రభుని ఎక్కడ కలుస్తాం? మధ్యాకాశంలో మేఘముల దగ్గర కలుసుకుంటాం. దీని తర్వాత ఏం జరుగుతుందండి అంటే 7 ఏళ్ల మహాశ్రమ జరుగుతుంది అనమాట. ప్రకటన గ్రంథంలో కూడా మీరు గమనిస్తేనండి, ప్రకటన గ్రంథం అవుట్లైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మొదటి 3 అధ్యాయాల్లో అంటే ప్రకటన అంతా ఎన్ని అధ్యాయాలు చెప్పగలండి ఒకసారి? 22 అధ్యాయాలు కదా. దీని అవుట్లైన్ చెప్తాను చూడండి. మొదటి 3 అధ్యాయాల్లో
సంఘాన్ని గురించి ఉంటుంది. ఆ సంఘం భూమి మీద ఉంటుంది. చూడండి, ఎఫ్ఎస్సి సంఘం, స్మిర్న, తుయితైరా, ఇవన్నీ సంఘాలు ఎక్కడున్నాయి ఆ టైంలో? మొదటి 3 అధ్యాయాలు ఎక్కడ చూస్తాం? భూమి మీద ఉన్నాయి. భూమి మీద ఉన్న ఈ 7 సంఘాలకి రాస్తాడు, శుభమని చెప్పి వీళ్ళందరూ రాస్తాడు. అప్పటి వరకు భూమి మీద ఉంటాయి. కానీ మీరు 4-5 అధ్యాయాలకు వచ్చినప్పటికీ సంఘం భూమి మీద ఉండదు. ఎక్కడ ఉంటుంది తెలుసా? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటుంది అన్నమాట. మరి 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఏం కనపడుతుందండి అని చూస్తే శ్రమలు కనపడతాయి అన్నమాట. పాత్రలు, ముద్రలు, ఇవన్నీ కూడా కనపడతాయి. అంటే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ఈ శిక్ష, 7 ఏళ్ల మహాశ్రమల గురించి ఉంటుంది. సో అక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే, భూమి మీద ఉన్న సంఘాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? పరలోకాన్ని తీసుకెళ్ళిపోయి అప్పుడు భూమిని శిక్షతో శిక్షిస్తున్నాడు అనమాట. 7 ఏళ్ల మహాశ్రమలు పంపించి శిక్షిస్తున్నాడు అనమాట. ఒక మాటలో దేవుడు మనల్ని ఆ రీతిగా పైకి హెచ్చిస్తున్నాడు. ఈ శిక్ష నుంచి, ఈ శ్రమ నుంచి మనల్ని విడిపిస్తున్నాడు అనమాట, తప్పిస్తున్నాడు అన్నమాట. అలాగా హెచ్చిస్తున్నందుకే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. సో ఎంత శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం చూడండి. ఏంటి నేర్చుకున్నప్పుడు ఇప్పటివరకు మనం చెప్పండి. మొదటిది, ఆయన మన మొర ఆలకించు దేవుడుగా మనం స్తుతులు చెల్లించాలి. రెండోది, అపాత్రులమే కానీ దేవునితో వ్యక్తిగా సంబంధించినందుకే మనం దేవుని ఎంతో స్తుతించాలి. మూడోది, ఆయన మనల్ని ఎంతో హెచ్చించినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. హెచ్చిస్తున్నాడు, కింద ఉన్న ప్రమాదం నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. ఓడను ఎలాగైతే పైకి లేవరెత్తి నోవాహును తన కుటుంబాన్ని ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించాడు, మనలో కూడా పరలోకానికి రాకడలో ఎత్తబడినట్లు చేసి కిందన భూమిని ఎలాగైతే శిక్షిస్తున్నాడు, ఇదంతా మనం చూసాం. ఆ రీతిగా మనల్ని హెచ్చిస్తున్నందుకే, పైకి లేవనెత్తున్నందుకే దేవుని మనం ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. నాలుగోది, ఆయనే మన సహాయకుడిగా ఉన్నందుకు మనం స్తుతించాలి. చూడండి, 2వ వచనం, దేవుడే మన సహాయకుడు. పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవుడే మనకు సహాయం. దేవుడే మనకేంటండి ఇక్కడ? సహాయం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనకి ఏ అవసరం ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆయన మనకు సహాయము చేస్తాడు. నేను ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఒకానొక టైంలో గొప్ప సహాయాన్ని పంపించి ఆయన విడిపిస్తాడు. ఏ టైంలో అంటే మనకి యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అక్కడ అస్సీరీ రాజు సెన్హెరెబని వాడు వస్తాడు. వాడు వచ్చి వాళ్ళలో అంటే ఆ అస్సీరియల్లో ఉన్న ఒక వ్యక్తి, వాడి పేరు ఏంటంటే రబ్షాకే. ఏం పేరండి? వాడు ఇష్టం వచ్చినట్టు పేలాపలను పేలుతూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలారా, హిజ్కియా మాట వినొద్దు. హిజ్కియా యెహోవా దేవుడు మీకు ఏదో సహాయం చేస్తారా అంటున్నాడు, కానీ ఎవడు కూడా మమ్మల్ని మీకు విడుదల ఎవడు, మీరు ఓడిపోతారు, మేము చెప్పినట్టు మాకు లొంగిపోండి అన్నట్టుగా ఇష్టానుసారంగా వాళ్ళు కృంగదీసినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే హిజ్కియా ఏం చేస్తారంటే ప్రజల్ని ధైర్యపరిచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సహాయం ఎంత అద్భుతమైందో చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 33వ వచనం చూడండి. ముందు యెహోవా సెలవిచ్చిందేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైన ప్రయోగింపడు, ఒక్క కేడమైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు అని అని 36వ వచనంకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృతకలేరములుగా ఉండిరే అంటున్నాడు. సో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక దూతను పంపించాడు, 185,000 మందిని హతము చేసేటండి ఒక దూతను పంపించి. సో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరు సహాయకుడు? దేవుడే వారికి సహాయకుడు. దేవుడు తన దూతను పంపించి సహాయం చేశాడు. దేవుడు మనకు కూడా ఆయనే సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన మనకు ఉన్నందుకే మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. 5వది,
దేవుడు మనల్ని క్షమించేవాడు. ఆయన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? 3వ వచనం చూడండి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆగండి, ఇక్కడ నైవేద్యము లేదా దహన బలి అన్న మాట రాయబడింది. మనం కొన్ని వారాల క్రితం లేవికాండం ధ్యానించాం. లేవికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో దహన బలి గురించి ఉంది, అవునా కదండి? దహన బలి ఎందుకు ఇచ్చేవారు, ఎలాగిచ్చేవారు గుర్తుందా మీకు? అది తీయంగానే నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దహన బలి దేనికోసం ఇచ్చేవారో చెప్తాను చూడండి. దహన బలి ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఎంతో పాపం చేశాడు. పాప క్షమాపణ కోసం దేవుని సన్నిధికి వచ్చాడు. ఓకే, పాప క్షమాపణ కోసం దేవుని సన్నిధికి వచ్చాడు. తనతో పాటు ఏం చేసేవాడంటే ఒక పశువును తీసుకొచ్చాడు. అయితే ఒక ఎద్దును, లేకపోతే ఒక గొర్రెనో, లేకపోతే ఒక పక్షినో, వాళ్ళకున్న స్తోమతను బట్టి తీసుకొని వచ్చేవారు. తీరా తీసుకొచ్చిన తర్వాత ఈ యాజకుడు ఏం చేసేవాడంటే వాళ్ళ చేతులు, అంటే ఈ పాప యొక్క చేతులు ఆ జంతువు మీద పెట్టేవాడు. అంటే అర్థం ఏంటి? నేను చేసిన పాపమంతా కూడా ఈ జంతువు తీసుకుంటుంది అన్నట్టుగా దాని మీద చేతులు ఉంచేవాడు. తర్వాత ఈ జంతువుని బలిచ్చి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ జంతువు అంతటిని కూడా దహించేసేవాడు అన్నమాట అగ్నిలో. సో దీని ద్వారా దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే, ఈ పశువుని ఎలాగైతే మొత్తం దహించానో నీ పాపాన్ని సంపూర్తిగా నేను క్షమించాను. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉందంట. అంటే ఒకప్పుడు కంపుతో వచ్చాడు, పాపం అనే దుర్వాసనతో వచ్చాడు. దేవుడు అలాంటి దుర్వాసనతో ఉన్న వ్యక్తిని ఈ దహన బలి ద్వారా ఆయనకి ఎంతో ఇంపుగా చేసుకున్నాడు. చూడండి, లేవికాండం 1వ అధ్యాయంలో 3 సార్లు ఇంపైన సువాసన అన్న మాట ఉంటుంది. చూడండి, లేవికాండం 1వ అధ్యాయము, లేవికాండం 1వ అధ్యాయము 9వ వచనమేనా? అలా ఎన్నో వచనం? 9వ వచనం చూడండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. సో ఈ దహనబలి దేవునికి ఎలాగైందంటండి? ఇంపైన సువాసన. ఇంకా మీరు ఇలా కిందకెళ్తే 13వ వచనం చివరిన ఉంటుంది చూడండి. అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇంకా 17వ వచనం చివరికి వచ్చండి. అది దహనబలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అంటే ఆ పాపం వల్ల దుర్వాసనతో వచ్చాడు, కానీ దేవుడు ఎప్పుడైతే తన పాపాన్ని క్షమించాడో ఇంపైన సువాసనగా తన్ని మార్చాడనమాట. దేవుడు మన జీవితంలో కూడానండి, యేసు ప్రభు ఆ పశువు వల్లే బలి అయ్యి మన పాపానంతటి తీసుకొని బలి అయ్యి మనల్ని ఇంపైన సువాసనగా చేశాడు. అది ఎక్కడ ఉంటుందండి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా, మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఏం చేశాడట? తన్ను తానే దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడంటండి. దుర్వాసనతో ఉన్న మనల్ని చచ్చిన స్థితి, మన బ్రతుకు ఎలాంటిదటండి? అదే ఎఫెసీ పత్రికలో చూస్తాం. చచ్చిన స్థితి అంటే చచ్చిన శవం మంచి వాసన వస్తుందా? దుర్వాసన కదండి, ఎవడు ఉండలేడు అక్కడ. అలాంటి చచ్చిన స్థితి లాంటి బ్రతుకుతో ఉన్న మనల్ని దేవునికి ఎంత ఇంపైన సువాసనగా చేయడానికి ప్రభువే మన పాపానంతటినీ ఆయన తీసుకొని బలి అయి తను తాను దహించుకున్నాడు. కాదు, మన పాపానంతటిని కూడా దహించి వేశాడు అన్నమాట. సో ఆ రీతిగా మన పాపాన్ని క్షమించినందుకే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. సో 5 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 6వది ఏంటంటే, ఆయన మన కోరికను నెరవేర్చే దేవుడు. చూడండి, మన కోరికను నెరవేర్చే దేవుడు. 4వ వచనంలో ఉంటుంది చూడండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే మన కోరిక, మనం ఎంతో దేవుని సన్నిధికి
మనసులో ఎంతో అంటే కోరిక పెట్టుకొని వస్తూ ఉంటాం. కోరిక అంటే అర్థం ఏంటంటే ఒక అవసరత. దేవా, నాకు ఈ అవసరత ఉంది, నాకు నువ్వు సహాయం చేయవని చెప్పి మన మనసులో ఎంతో కోరికతో వస్తాం అన్నమాట. డిజైర్ అంటారు. అయితే మన మనసులో ఉన్న కోరిక ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు వింతైన విషయం ఏంటంటేనండి, 2వ వచనంలో దేవుడు ఎక్కడున్నాడు చూడండి. 2వ వచనంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయను అంటే ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడది? పరలోకం. 4వ వచనంలో నీ కోరిక సిద్ధపు చేసే నీ ఆలోచన యావత్తు సఫలం. నీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? నీ ఆలోచన, నీ కోరిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుందండి? మనలో ఉంటుంది. అంటే ఇప్పుడు నా మనసులో నాకు ఏ కోరిక ఉందో, ఏ అవసరత ఉందో నా పక్కోడికి తెలీదు. కానీ దేవుడు ఎక్కడ నుంచి చూస్తున్నాడు? ఆయన పరలోకంలో, ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన చూస్తాడు. మన మనసులేంటో ఆయనకి తెలుసు. సపోజ్ మనం ఇక్కడే కూర్చున్నాం. కొంతమందికి హృదయంలో ఎలాంటి భారం ఉంటుంది, నా బిడ్డకు వివాహం అయితే చాలండి, అది దేవుడు సహాయం చేస్తే చాలన్న కోరికతో దేవుని సన్నిధికి వస్తారు. కొంతమంది కూడా నాకు ఆరోగ్యం బాగుంటే చాలండి, దేవుడు నాకు సహాయం చేస్తే ఆయనకి ఎన్నో వందనాలండి అదిగో అని చెప్పి అలాంటి కోరికతో ఉంటారు. కొంతమంది ఏమో ఏదో సమస్యతో మనసులో ఉంటారు. దేవుడు మా అంతరంగ కోరిక ఏంటో ఆయన చూసి ఆ కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు ఏం చేస్తాడు? ఆయన సఫలపరుస్తాడు. బైబిల్లో కొంతమంది కొన్ని కోరికలు దేవుని అడిగారు. హన్నా ఏమని అడిగింది? దేవా, ఒక కుమారుని నాకు దయచేయను ఆయన. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ చూస్తే భయంకరంగా ఉన్నారు, ఎవ్వరు కూడా భక్తిగా లేరు. వాళ్ళ భక్తులు నడిపించాలంటే ఒక మంచి ప్రవక్తగా ఆ వ్యక్తిని నేను సిద్ధపరుస్తాను, ఒక బిడ్డను దయచేయను ఆయన అని అడుగుతున్నాను. ఆ కోరిక దేవుడు సిద్ధింపజేశాడు. ఇంకా సొలొమోను ఏమడిగాడు? ఆయన కోరిక ఏంటి చెప్పండి? ప్రభువా, నీ ప్రజలు నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలన్న జ్ఞానాన్ని కోరాడు. ఇంకా ఎలియాజరు ఒక కోరిక కోరతాడు దేవుణ్ణి. ఎలియాజరు, దేవా, నా యజమాని కుమారుడు అయిన ఇస్సాక్కి ఒక భార్యను సిద్ధపరచు అని చెప్పి ఆ రీతిగా నువ్వు నా యజమానికి చేసిన నిబంధన నెరవేర్చిన ఆయన. ఎందుకంటే ఏకాంగులను నువ్వు సంసారులుగా చేసే దేవుడు కదా నాయన, ఆ కోరిక నెరవేర్చి తండ్రి అన్నట్టుగా అడిగాడు. దేవుడు తన కోరికను నెరవేర్చాడు. సో దేవుడు ఆ రీతిగా మన కోరికను నెరవేర్చే దేవుడు ఆయన. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కోరికలు దేవుని చిత్త ప్రకారంగా ఉంటేనే దేవుడు మన కోరికలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మనం అడిగే కోరిక దేవుని చిత్తం ప్రకారంగా లేదనుకోండి, అది నెరవేర్చడు. ఎక్కడుందండి బైబిల్లో అని చూస్తే 1 యోహాను 5:14 చూడండి. 1 యోహాను 5:14. చూడండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నది. అంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా. హన్నా అడిగింది దేనికోసం అడిగింది? దేవా, నీ ప్రజలు నడిపించడానికి నాకు కుమారుణ్ణి దయచేయి అన్నట్టు. అది దేవుని చిత్తం. ఇంకోటి ఏం చెప్పిన ఎగ్జాంపుల్, సొలొమోను దేన్ని అడిగాడు? జ్ఞానం దయచేయి నాయన, ఎందుకంటే నేను బాగా సంపాదించాలి, అది కాదు, నీ ప్రజల్ని నేనేం చేయాలి? నడిపించాలి, కాబట్టి జ్ఞానం దయచేయి నాయన. తర్వాత ఎలియాజరు కూడా, దేవా నీ వాగ్దానాన్ని నెరవేర్చు తండ్రి, నువ్వు అబ్రహాముకి వాగ్దానం చేసావు కదా, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను ఇస్రాయేలు వల్లే చేస్తానన్నావు కదా, కాబట్టి ఇస్సాక్కి ఒక మంచి భార్యను సిద్ధపరచు తండ్రి, ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాను. సో మనం కూడా మనం ఏది అడిగినా సరేనండి, దేవా ఇది నీ చిత్తమైతే, నీ చిత్తానికి అనుకూలంగా ఉంటే నాకు అది దయచేయి అని చెప్పి మనం ప్రభుని అడిగితేనండి దేవుడు తప్పకుండా మన కోరికను నెరవేరుస్తాడు. యాకోబు 4:2 అంటాడు, మీరు అడిగినను మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు అనమాట. ఏదో మన సొంత ఘనత కోసం స్వార్థంగా అడిగితే దేవుడు ఇవ్వడు, కానీ లేకపోతే ఖచ్చితంగా ఆయన మన
కోరికను తీర్చే దేవుడండి. సో 6 విషయాలు మనం నేర్చుకున్నాం, అంతేనా? ఓకే. ఏడోది నేను 9 విషయాలు చెప్దాం అనుకున్నాను. మరి కీర్తన 20వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. కీర్తన 20వ అధ్యాయం 7వ విషయం ఏంటంటే ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన 5వ వచనం చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేద్దాం. సో ఇక్కడ దేవుడు మనకు చేసే 6వ మేలు ఏంటండి? దేవుడు మనకేమిస్తున్నాడు? రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ 5, 6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి కలిపి చదవాలి, ఎందుకంటే ఈ అన్ని ఈ 2 వచనాలు కూడా ఈ రక్షణ గురించి మాట్లాడుతున్నాయి. 6వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలమును చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమేమి. ఇక్కడ అభిషక్తుడు అన్న మాట ఉంది. 6వ వచనం ఉందా? యెహోవా తన ఇంతకీ అభిషక్తుడు అంటే ఎవరు? అభిషక్తుడు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు. అభిషక్తుడు అంటే ఎవరండి? యేసు ప్రభు. క్రీస్తు అన్న పేరుకి అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. మనుషుల్ని రక్షించడానికి అభిషేకింపబడి పంపబడిన వాడు, అందుకోసం యేసు క్రీస్తు అంటాం. సో అభిషక్తుడు. అయితే ఇక్కడ ఈ వచనం మనం గమనిస్తే 6వ వచనం, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలను చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చున్నాడు. అభిషక్తునికి ఆయన ఉత్తరం ఇవ్వడం ఏంటి? ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? పైన ఏమో రక్షణ కోసం మాట్లాడుతున్నాడు, ఎక్కడేమో అభిషక్తుడు మొర్ర పెడితే ఉత్తరం ఇస్తాడు అంటున్నాడు. దీన్ని ఎలాగండి మనం అర్థం చేసుకోవచ్చు? చూడండి, కొన్ని వచనాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. యేసు ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ రక్షించాలంటే ప్రభు ఏం చేయాలి? మొదటిది పాపం లేకుండా బ్రతకాలి. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆయన నిష్కళంకంగా ఉండాలి. మళ్ళాగే ఆయనలో కూడా పాపాలు ఉన్నాయనుకోండి, ఆయన మళ్ళీ రక్షకుడు అవ్వలేడు అనమాట. కాబట్టి ఆయన ఎలా బ్రతకాలి? నీతిగా, పరిశుద్ధంగా, ఏ పాపం లేనివాడుగా, పుణ్యాత్తుడుగా ఉండాలి. ఒకటి. అంతేకాదు, రెండోది ఏం జరగాలంటే తండ్రి అయిన దేవుడు మన పాపాలన్నీ కూడా ఆయన పైన మోపాలి. మూడోది ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి. నాలుగోది ఆయన మళ్ళీ తిరిగి లేవాలి. ఇంత కార్యం చేయాలి. అలా చేస్తేనే ఆయన మనకేమవుతాడు? రక్షకుడు. మన పాపం నుంచి మనకు విడిపిస్తాడు. ఓకే. మరి ఇలా చేయడానికి యేసయ్య ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేసేవాడంటే తన తండ్రి మీద ఆధారపడేవాడు. అందుకోసం ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు కదండి. తండ్రి అయిన దేవుని మీద తన సొంత బలాన్ని వాడలేదు, కానీ తండ్రి మీద ఆధారపడేవాడు. అప్పుడు తండ్రి తన మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు అనమాట. ఆయన మొర పెట్టాడన్న విషయం ఎక్కడుందండి అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థన యాచనలు సమర్పించి. చాలు. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఎవరు శరీరధారి అయి వచ్చారు? యేసు ప్రభు. అక్కడ వరకు మనకు అర్థమైంది. ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. సో కన్నీళ్లతో రోదనతో ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయన తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు చూడండి ఎందుకోసం ప్రార్థన చేశాడట? తనను మరణము నుండి రక్షింపగలవాని. మరణం నుండి రక్షింపగలవా అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం. తండ్రి నేను మరణిస్తాను, నువ్వు నన్ను తిరిగి లేవనెత్తు అని చెప్పి తండ్రిని కన్నీళ్లతో ఆయన ఏం చేశాడట? మొరపెట్టి. తండ్రి నిజంగానే కుమారుని మొర ఆలకించి ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన శక్తితో ఆయన తిరిగి లేపాడనమాట. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనకు పాపాల నుంచి విముక్తి జరిగింది, మన ఆత్మకు రక్షణ దొరికిందన్నమాట. అందుకోసం 5వ వచనం ప్రారంభంలో అంటున్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సహము చేయుచున్నాం. మరణాన్ని జయించాడు సిలువ దగ్గర. యేసయ్య పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించి తిరిగి లేదు. అందుకోసం ఇక్కడ జయోత్సాహం అన్న మాట ఉపయోగిస్తున్నాడు. ప్రభు ఆ రీతిగా మనల్ని రక్షించినందుకే మనం ఆయన ఎంతో మన స్తుతులు చెల్లించాలండి. 6 విషయాలు. ఎన్ని విషయాలు?
7 విషయాలు మనం నేర్చుకున్నాం. 8వ విషయం, దేవుడు మనకు ధ్వజముగా ఉన్నాడంటండి. ధ్వజము ఎక్కడన్నది చూడండి ఈ మాట. 5వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. ధ్వజం, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ధ్వజముగా ఉండి మన ఆత్మీయ పోరాటాల్లో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. ధ్వజముగా ఉండి ఆయన ఏం చేస్తాడట? ఆత్మీయ పోరాటాల్లో మనకు సహాయము చేస్తాడు. ఇది 8వ పాఠం. అసలు ధ్వజం అన్న మాట గురించి కొంచెం అర్థం చేయిస్తాను మీకు. ఓకే, ధ్వజం అంటే ఏంటండి? ఇప్పుడు ఇండియాకి ఒక ఫ్లాగ్ ఉంది. మనకి ఎన్ని రంగులు ఉంటాయి? మన జెండాలో 3 రంగులు ఉంటాయి కదా. అది ఒక ధ్వజం అనమాట మనకి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఆర్మీ నడుచుకుని వెళ్తున్నప్పుడు ముందుగా ఏం పెడతారు? ఫ్లాగ్ పట్టుకొని నడుస్తారు. అప్పుడు అందరూ మార్చ్ చేసుకున్నారు. అదొక ధ్వజం అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఇంకో సింబల్ కూడా ఉంది, దాన్ని అశోక చక్ర అంటారు కదా. ఫ్లాగ్ మధ్యలో ఏముంటుంది? అశోక. సో ఇది మన ధ్వజం, ఎంబ్లం అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ధ్వజం ఆ కాలంలో ఇక్కడ ఏమి నేర్పిస్తుందండి అని అంటే, అసలు ఈ సీన్ ఏది? కీర్తన 20 సీన్ ఏది చెప్పాను? యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం టైంలో ఈ ధ్వజం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందండి అని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటు శత్రువుల సైన్యం ఉంది, ఇటేమో మన సైన్యం ఉంది. ఇప్పుడు ఈ ధ్వజం ఒకటి జ్ఞాపకం చేస్తుందంటే, మనమందరం కూడా ఒక గుంపు అని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఆ ఫ్లాగ్ మనకి ఎక్కడ ఉందనుకుందాం, ఆ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ ఒకటే అంటే మన అందరం దేనికి సంబంధించిన వాళ్ళం? ఆ ధ్వజానికి, ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు ఎందుకు క్రికెట్ ఆడేటప్పుడు ఆస్ట్రేలియా టీం ఉంది, ఇండియా టీం ఉంది అనుకుందాం. ఇండియన్స్ అందరికీ ఇండియా ఫ్లాగ్ ఉంది అంటే వీళ్ళందరూ కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో దేవుడు మన ధ్వజంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఒకటి మనం ప్రభువుకు సంబంధించిన ప్రజలము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకోటి, ధ్వజం ఎలా ఉపయోగపడుతుందంటే, యుద్ధం చేసినప్పుడు ఆ సైన్యం వచ్చేస్తుంది, ఈ సైన్యం వచ్చేసి ఇద్దరు పోరాడుకుంటూ ఉంటారు. పోరాడుతున్నప్పుడు డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మళ్ళీ నేను నా ప్రజల దగ్గరికి, నా ప్లేస్లోకి నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, ఆ యుద్ధంలో ధ్వజం ఎదురుగుండా పెట్టినప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఒక్కసారి చూస్తారు, అది మన ధ్వజం కాబట్టి పరుగున అక్కడికి వెళ్తారు. లేకపోతే అది లేకపోతే ఏం జరుగుతుంది? తెలియక ఈ కన్ఫ్యూజన్లో శత్రువుల దగ్గర వెళ్ళిపోవచ్చు కదండి. సో ధ్వజం ఒక రకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే, యుద్ధంలో నీ డైరెక్షన్ ఏంటి అన్నది చూపిస్తుంది. మళ్ళీ ఇది నీ ప్లేస్, నీ సైన్యాధిపతి అక్కడ ఉంటాడు, నీ ప్రజలందరూ అట్టు ఉంటారు, నీ ఏరియా అది. సో నీకు ఏ సేఫ్టీ కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపో. సో ధ్వజం ఆ రకంగా మనకి డైరెక్షన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒకటి మనం ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాకుండా ఏ అపాయం వచ్చినా పరుగున ఆ ధ్వజం దగ్గరికి వెళ్ళిపో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకొకటి, జయం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ ధ్వజాన్ని పైకి ఎత్తుతారన్నమాట. సో ఇక్కడ కూడా ధ్వజాన్ని పైకి ఎత్తడం అన్నది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనకు వచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. సో ఆత్మీయంగా మనం ఎలాగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటేనండి, నేను అన్నాను కదా, అనుదిన జీవితం ఒక పోరాటమే. శారీరక పోరాటం, ఆత్మీయ పోరాటం, మానసిక పోరాటం. అలాంటప్పుడు ప్రభువే మన ధ్వజంగా ఉన్నాడు అన్న విషయం ఎలా జ్ఞాపకం చేస్తుందంటే, అరే ఈ పోరాటంలో నేను ఒంటరి కాదు, ప్రభుకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. అంతేకాకుండా నాకు ఏ కష్టం వచ్చినా సరే పరుగున నా ధ్వజమైన నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అన్న విషయాన్ని మనకి జ్ఞాపకము చేస్తుంది అన్నమాట. సో ఆత్మీయ పోరాటంలో ఆయనే మనకు ఎలా ఉన్నాడు? ఒక ధ్వజంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అది 8వ శ్రేష్టమైన విషయం. ఆఖరిగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఆఖరిగా ఇంకే రకంగా అండి మనం దేవుని స్తుతించాలి అంటే, ఈ లోకంలో శారీరక పోరాటాలు వచ్చినప్పుడు ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. శారీరక పోరాటాలంటే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. అది 7, 8, 9 వచనం ఎంత చక్కగా రాయబడి ఉంటుందో మీరే చూడండి. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామం బట్టి అతిశయపడుదురం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాం అంటున్నాడు. వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు. ఎందుకు? వాళ్ళందరూ దేన్ని నమ్ముకున్నారు? రథాలని, గుర్రాలని, దాన్ని నమ్ముకున్నారు కాబట్టి పడిపోయారు, కృంగిపోయారు, నేల మీద పడున్నారు. కానీ
మనమైతే దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుతున్నాం, ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఈ శారీరక పోరాటాలు చెప్తే అది అనారోగ్య పరిస్థితి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఈ జీవితాన్ని ముందుకు నడిపించడం అవ్వచ్చు. మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు మన పక్షాన ఉంటాడు. మనం లేచి చక్కగా నిలుచుతాం. కొందరైతే దేని మీద ఆధారపడుతున్నారటండి? రథాలు బట్టి, గుర్రాలు బట్టి. ఇప్పుడు ఆ కాలంలో గుర్రాలు రథాల మీద ఆధారపడుతూ ఉంటారు. మన ఈ కాలంలో ఆ గుర్రాలకి రథాలకి సాదృశ్యం ఏంటో చెప్పనా? మన సొంత తెలివితేటలు, మన డబ్బు, లేకపోతే మనకున్న పొజిషను, వీటి మీద మనం ఆధారపడ్డామంటే మనకు కూడా తర్వాత ఏమొస్తుంది తెలుసా? కృంగుదలే. ఎందుకంటే ఇవేవి మనకు సహాయము చేయవు. మనుషులు, స్నేహితులు, నా తెలివితేటలు, నాకు బోల్డెన్ సర్టిఫికెట్లు ఉన్నాయి, లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, నాకు బోల్డెన్ డబ్బు ఉంది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాటి మీద ఆధారపడతామంటే గుర్రాల మీద రథాల మీద ఆధారపడినట్టే. అలా ఆధారపడితే నీకు కృంగుదల వచ్చేస్తుంది. ఎందుకంటే అవేవి కూడా నీకు నిజమైన సహాయము చేయ. కానీ భక్తుడు అంటున్నాడు, కొందరు రథముల మీద, కొందరు గుర్రాముల మీద అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడతాడు. నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే మనకు ఆ ధైర్యం ఉందంటే అండి, వాళ్ళు కృంగుతారు కానీ మనము లేచి చక్కగా నిలిచుచున్నాము. మనం నిలబడతాం. ప్రభు మనల్ని నడిపిస్తాడు. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఒకసారి చెప్పగలరా? మనం నేర్చుకున్న 9 పాఠాలు. మనం ప్రభుని ఎందుకండి ఆరాధించాలి? ఆయన మన మొర ఆలకించు దేవుడుగా మన ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. రెండోది, ఆపత్కాలంలో అపాత్రులైన మనకు దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని ఆయన ఇచ్చాడు. అందుకోసం యాకోబు దేవుడు ఏమంటున్నాడు? యాకోబు ఒక అనర్హుడు, ఇంకో మోసగాడి, నేను ఆయనకి దేవుడిని అన్నట్టుగా ఆ వ్యక్తిగత సంబంధాన్ని దేవుడు ఇచ్చాడు. మనకు కూడా అలాగే అయోగ్యులైన మనకు ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడని తెలుసుకున్నాం. మూడోది, ఆయన మనల్ని హెచ్చించడం. ఉద్ధరించడం అంటే ఏంటన్నాను? హెచ్చించడం. లోకానుసారంగా హెచ్చిస్తున్నాడు, కానీ అందుకంటే శ్రేష్టమైంది ఈ లోకానికి తీర్పు వచ్చినప్పుడు, శిక్ష వచ్చినప్పుడు నోవాహు ఓడను ఎలాగైతే పైకి లేవనెత్తాడు, సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పైకి లేవనెత్తి ఆ 7 ఏళ్ల మహాశ్రమ నుంచి తప్పిస్తున్నాడు. ఆ రీతిగా మనల్ని హెచ్చిస్తున్నాడు, ఏ అపాయం నుంచి మనకు రాకుండా తప్పిస్తున్నాడు. నాలుగోది, ఆయనే మనకు ఎలా ఉన్నాడండి? సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నమ్మకొన్న దగ్గర సహాయకుడు. ఐదోది, ఆయన దహన బలిలో ఎలాగైతే పాప క్షమాపణ పొందుతుందో ప్రభు, ఆయన బలి అయి మన పాపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఆరోది, మన కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు. మన మనసులో ఉన్న కోరిక ఏంటో ఆయనకు తెలుసు. మనం ఆయన చిత్తానుసారంగా మనం ఆయన అడిగినప్పుడు మన కోరిక ఆయన ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చే దేవుడు. ఏడోది, ఆయన మనం రక్షిస్తున్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మహారోదనతో ఆయన మొర్రపెట్టాడు. తండ్రి, నన్ను మరణిస్తాను, తిరిగి లేపిన ఆయన అని మొర్రపెట్టాడు. తండ్రి ఆయన మరణమే అవ్వడమే కాకుండా తిరిగి లేపాడు కాదు, తద్వారా మనకు రక్షణ కలిగింది అన్న విషయాన్ని మనం చూసాం. ఎనిమిదోది ఏం చూసాం? ఆయన మనకు ఎలా ఉన్నాడండి? ధ్వజం. ఇంత యుద్ధంలో ఎక్కడికి వెళ్ళాలరా బాబు, ఏంటంటే నువ్వు కంగారు పడవలసిన లేదు, అక్కడ ధ్వజం సిద్ధంగా ఉందన్నమాట. ప్రభు దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. ఎందుకంటే ఆయనకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది కాబట్టి పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి ఆయనే మన ధ్వజంగా ఉన్నాడు. తొమ్మిదోది, మన శరీర పోరాటాలు వచ్చినప్పుడు కూడా ఆయనే మనకు సహాయము చేస్తున్నాడు. ఎందుకు సహాయం చేస్తున్నాడు? కొంతమంది ఏమో రథాల మీద, గుర్రాల మీద ఆధారపడతారు, కానీ మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుని మీద ఆనుకున్నాము. ఆయనే నాకు దిక్కు అని చెప్పి ఆధారపడ్డాం. అందరూ పడిపోయినా సరే అక్కడ ఉన్నమాట, వారు కృంగి నేల మీద పడ్డారు, కానీ మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఎంత ధైర్యంగా ఎలా ఉన్నావయ్యా అంటే, నేను అనుకున్నది ఎవరి మీద? దేవుని మీద. నా జ్ఞానం మీద, నా తెలివితేటల మీద, ఈ గుర్రాల మీద, ఈ రథాల మీద కాదు నేను ఆధారపడేది, నా దేవుని మీద నేను ఆధారపడ్డాను. సో ఈ 9 విషయాలను బట్టి మనం మనసారా ప్రభుని స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి మోకరించండి. యెహోవాను స్తుతించుడి అందరూ, బ్రతుకు కాలమంతయును, మహోన్నతుడు మన ప్రభువు, మహోన్నతుడు మన ప్రభువు, పాడుడి